చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఉన్నారు, ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది. బెంగుళూరులో కుక్కలకు, బెంగుళూరులో పట్టణంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా, ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెట్టేందుకు 22 రూపాయలు 40 పైసలు ఖర్చు పెడతారట. బెంగుళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు, ఈనాడు పేపర్లో ఉంది, లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది, మీరు చూడండి. బెంగుళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు 750 క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట. చికెన్ బెంగుళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది. కుక్కలకు ఒక్క రోజుకు 22 రూపాయల 42 పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి. ఇక్కడ మన సర్కారు బండ్లు ఉన్నాయి కదా, స్కూళ్ళు ఉన్నాయి కదా, మన తాన సర్కారు బడి లేదు మన ఊళ్ళే. సర్కారు బడికి పోతున్నటువంటి ఆ బువ్వకి ఎంత కుక్క తింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు బండ్లో 8 రూపాయల బువ్వ పెడతా ఉంటే కుక్క బతికెట్లుంది ఈడ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతికెట్లుంది? ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే, ఇక చాలు మీరు చేసిన ఈ అన్యాయం. కుక్కలకు పెట్టిన తిండి కూడా పెట్టకపోతే మాకు. ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్నా తప్పనని అడుగుతా ఉంది. ఇవాళ మొన్న రైతు బంద్ వేసిరా, రైతు భరోసా అని చెప్పి 9,000 కోట్ల రూపాయలు. నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు, 6,000 కదా, ఎకరానికి 6,000 రూపాయలని వేసిరు. దానికోసం 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరా సర్కారు. మొన్న రైతులకు ఖాతాలలో పైసలు వేస్తేందుకు, ఎకరానికి 6,000 వేస్తేందుకు 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. ఈ అప్పు బీసీల నెత్తి మీద ఎంత పడ్డది? బీసీలం ఎంత కట్టాలి ఈ అప్పు? ఈ 9,000 కోట్లలో 5,580 కోట్లు మనం బీసీలం కట్టాలి. 5,580 కోట్ల రూపాయలు అప్పు మనం బీసీలం కట్టాలి. మరి బీసీలు ఈ తెచ్చినప్పుడు 5,580 కోట్లు కడుతురు కదా, మరి ఇంతమంది బీసీ రైతులకు ఇస్తున్నారా? మరి రైతు భరోసా కింద బీసీలకు 5,580 కోట్లు అప్పు తెచ్చినావు కదా, బీసీల తలకాయలు తాకట్టు పెట్టి, మరి బీసీ రైతులకు అంత మొత్తం ఇస్తున్నావా అని అంటే, మొన్నట బీసీలకు 5,580 కోట్లు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చి బీసీ రైతులకు ఇచ్చింది 3,870 కోట్లు ఇచ్చారు. అంటే దాదాపుగా మన బీసీ రైతుల సొమ్ము, బీసీ ప్రజల సొమ్ము 1,800 కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళు. 18 ఉంది. మరి ఓసీలు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు 6%, 100కి 6 మంది మాత్రమే ఓసీలు ఉన్నారు. ఈ 100కి 6 మంది ఉన్నటువంటి ఓసీలకు వీళ్ళ పేరు మీద ఈ 9,000 కోట్ల రూపాయల అప్పు వంచితే
ఈ 100కి 6 ఉన్నటువంటి ఓసీలకు 540 కోట్ల అప్పు పడ్డది వాళ్ళ నెత్తి మీద. ఎంత? 540 కోట్ల రూపాయల అప్పు ఆ ఓసీల నెత్తి మీద పడ్డది. మరి రైతు భరోసా పేరు మీద ఆ ఓసీ రైతులకు ఎంత ఇచ్చిన ఎరికేనా? రైతు భరోసా పేరు మీద ఓసీ రైతులకు 3,960 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలలో జమ చేసిండు రేవంత్ రెడ్డి గారు. అప్పు ఏమో బీసీల నెత్తి మీద, దోపుక తినేదేమో ఓసీలు. ఇవి లెక్కలు, ఇవి నా లెక్కలు కాదు, సర్కార్ లెక్కలే. మళ్ళా పేరు పెరుమాళ్ళది, ఆరగింపు అయ్యగారులది. మన భుజాల మీద తుపాకి పెట్టి మన రైతులకు పంచుతున్నట్టుగా యాక్టింగ్ చేసి 9,000 కోట్లలో 4,000 కోట్లు ఓన్లీ ఓసీలు వాళ్ళ జేబులలో వేసుకున్నారు మన సొమ్ము. మరి ఎంత కట్టాలనే వాళ్ళు బ్యాక్ అంటే 540 కోట్లు కడితే చాలు. మనం 3,900 కోట్ల రూపాయలు మనకు వస్తే 5,540 కోట్ల రూపాయలు మళ్ళీ మనం కట్టాలి ఉల్టా. ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుంది రాష్ట్రంలో? ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతా ఉన్నాడు? అందుకోసమే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే, బీసీల తలరాత మారాలంటే, బీసీల పిల్లలు చదువుకునేటువంటి సర్కారు బడి తలరాత మారాలంటే, మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలంటే, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలంటే, మన పిల్లలు మన బీసీలు అసెంబ్లీ నిండాలంటే మనకు కావలసింది రాజ్యాధికారం ఒక్కటే. ఇంకోటి లేనే లేదుగా, ఇంకోటి లేనే లేదు. నేను ఈ పోరాటం చేస్తున్న క్రమంలో ఎందుకు మళ్ళా ఎందుకు బీసీలందరినీ పన్నోళ్ళని లేపుతా ఉన్నావు? ఎందుకు ముదిరాజులను ఎందుకు యాద్ చేస్తా ఉన్నావు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మహావీరులు ముదిరాజులను ఎందుకు లేపుతా ఉన్నావు? పన్నోళ్ళని వాళ్ళని మేము పండబెట్టాం కదా, నిమ్మలంగా జోకొడుతున్నాం కదా, నువ్వు ఎందుకు లేపుతున్నావు మళ్ళన్న అంటారు. మా సొమ్ము తినుకుంటా, మా వాళ్ళకు పిచ్చ వేసుకుంటా మీరు నేను ధైర్యం ఉన్నోళ్ళు నిజంగా లేచి నిలబడి ఇట్లా చేయబెట్టండి. దమ్ము ధైర్యం ఉన్న, ధైర్యం లేని లొక్కలు కూడా లేవద్దు. నేనొక్క మాట చెప్తా ఉన్నా, దయచేసి నేను చెప్పిన మాట చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలమైనటువంటి మేము మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప ఓసీకి ఓటు వేయనని నా సోదరులు అయినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వ్డ్ స్థానాల్లో వారికి మాత్రమే ఓటు వేస్తామని బీసీ తల్లి పాలు దాగిన బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను. ఇది జాలిగా కూర్చొని ఇప్పుడు ఒకవేళ ఓటు పొరపాటున ఇంకేదైనా పోయానంటే మన అమ్మను మోసం చేసినట్టేగా.